హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 12 ఫుల్ స్పాయిలర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ లెవెల్లో బొరుటో హిమవారిని జూరా నుంచి అలాగే శారదాని హిడారు నుంచి సేవ్ చేయడం చూసాం. అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్లో కోనహామరు కొంతమంది షినోబిస్తో బొరుటో ఉన్న ప్లేస్కి వస్తాడు. అప్పుడే బొరుటో కోనహామరుతో హిమవారిని నీ చేతిలో పెడుతున్నా జాగ్రత్త అని చెప్తాడు. బొరుటో అలా కోనహామరుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా హిడారి బొరుటో మీద లెఫ్ట్ హ్యాండ్ తో అటాక్ చేస్తాడు. బట్ హిడారి అటాక్ ని బొరుటో సాస్కే స్వార్డ్ తో ఈజీగా బ్లాక్ చేస్తాడు. అలాగే బొరుటో హిడారి మీద విన్స్టల్ బ్రేక్ త్రూ అనే కొత్త టెక్నిక్ తో హిడారిని పుష్ చేస్తాడు. దాని తర్వాత హిడారి క్లామాస్ టెక్నిక్ ని యూజ్ చేసి మాయమైపోతాడు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి ఆకాశంలో కవాకి డెల్టా ఎగురుకుంటూ రావడం చూస్తాం. అప్పుడు కవాకి డెల్టాతో ఫస్ట్ టైం టీమ్ 10 లో జాయిన్ అయ్యి ఎనిమితో ఫైట్ చేస్తున్నప్పుడు బొరుటో కార్మాతో టైమ్ అండ్ స్పేస్ జూట్సుని యూజ్ చేశాడు అని కవాకి డెల్టాతో చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ కవాకి డెల్టా జురా లొకేషన్ కి వచ్చి ఆకాశం నుంచి హిమవారి కోసం చూస్తారు. బట్ అక్కడ ఉండదు. అప్పుడే డెల్టా సెన్సరీ టీమ్ ని కాంటాక్ట్ అయ్యి హిమవారి ఎక్కడ ఉందని అడుగుతుంది. అప్పుడు సెన్సరీ టీమ్ డెల్టాతో టీమ్ 10 ని ఇంజర్ అయిన విషయం, అలాగే హిమవారి బొరుటో శారదా అండ్ కొనహామరు దగ్గర ఉండడం అన్ని డెల్టాతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న డెల్టా కవాకికి చెప్పి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతుంది. అప్పుడు కవాకి ఏం మాట్లాడకుండా ఎందుకు జోరా ఏం చేయకుండా నిల్చొని ఉన్నాడు అని చాలా క్యూరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి కొనహానా విలేజ్ ని చూస్తాము. బొరుటో ఏం కావాలని ఇక్కడికి వచ్చాడు. ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ బొరుటోని ద్వేషిస్తున్నారు. అలాగే బొరుటో ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో తెలుస్తుందా అని కొనహామరు శారదాతో చెప్తాడు. కొనహామరు బొరుటో డేంజర్ లో ఉండడం చూసి బొరుటోని సేవ్ చేయడం కోసం హిడారితో ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు శారద కొనహామరును ఆపి బొరుటో హెల్ప్ లేకుంటే నేను ప్రాణంతో ఉండేదాన్నే కాదని శారద కొనహామరుతో చెప్పి బొరుటోకి ఏం కాదని నమ్మకాన్ని ఇస్తుంది. దాని కొనహామరు బొరుటోతో హిడారి క్లామాక్స్ ని ఈజీగా కంట్రోల్ చేయగలడని వార్నింగ్ ఇస్తాడు. అది విని బొరుటో తన దగ్గర ఉన్న సెన్సరీ టీమ్ తో ఈ ఏరియాలో ఉన్న హిడారి క్లామాక్స్ ని అలాగే హిడారి చక్ర మూమెంట్స్ ని మిస్ అవ్వకుండా ఫోకస్ చేయమని బొరుటో ఆర్డర్ ఇస్తాడు. బట్ బొరుటో అనే ట్రైటర్ బాస్ లాగా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అలాగే బొరుటో మాటల్ని ఫాలో అవ్వడం ఇష్టం లేదు. అందుకే సెన్సరీ టీము బొరుటో మాటలు వినరు. అప్పుడే సుమిర బొరుటోతో హిడారి శారదా వెనుకలో పడుతున్నాడని చెప్తుంది. ఎందుకంటే కొనహామరు హిడారి మీద క్లోజ్ రేంజ్ లో అటాక్ చేసినా కూడా శారదాని టార్గెట్ చేస్తున్నాడని సుమిర బొరుటోతో చెప్తుంది. అలాగే శారదా కూడా బొరుటోతో హిడారి నన్ను డివోర్ చేసుకోవాలని అనుకుంటున్నాడని చెప్తుంది. హిడారి యూజ్ చేస్తున్న జూట్సూస్ అన్నిటిని శారదా నోటీస్ చేసింది. అది ఏంటంటే హిడారి ప్రాబబ్లీ సాస్కేకి రిలేటెడ్ అని, అందుకే సాస్కే ఘాట్రిలాగా మారిండు అని చెప్తుంది. శారదా ఏం చెప్పిందో కొనహామరుకి అర్థమవుతుంది. అలాగే కొనహామరు శారదాతో మళ్ళీ ఈ ఎమోగి అంటే ఏంటి అని అడుగుతాడు. అసలుకి ఎమోగి అంటే ఏంటి? అది బొరుటో సిరీస్ లోనే ఒక యూనిక్ అబిలిటీ, ఒక క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్. అలాగే నెక్స్ట్ చాప్టర్ లో ఆ క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ అతను ఏ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాడు అని అర్థం. ఇక అసలు విషయానికి వస్తే నెక్స్ట్ ప్లాన్ లో బొరుటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైతే సాస్కే చక్ర నుంచి పుట్టారో వాళ్ళు హోల్డ్ బ్యాక్ కాకుండా వాళ్ళ ఆపోనెంట్స్ ని ఎలా డిఫీట్ చేయాలని చూస్తారు. సాస్కేని సేవ్ చేయాలంటే హిడారిని ఫినిష్ చేయడం ఒకటే దారి అని చెప్తాడు. కొనహామరు బొరుటో చెప్పిన ఇన్ఫర్మేషన్ విని షాక్ అయ్యి బొరుటోతో నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి బొరుటో జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని రిప్లై ఇస్తాడు. అప్పుడు సెన్సరీ టీము హిడారి క్లామాస్ లో చక్ర మూమెంట్స్ ని సెన్స్ చేసి బొరుటోకి ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి బొరుటో ఏ డైరెక్షన్ లోని అడుగుతారు. అప్పుడే హిడారి సడన్ గా క్లామాస్ ని బొరుటో శారదా సరౌండింగ్స్ లో ఓపెన్ చేసి క్లాక్ గ్రిమ్స్ ని సమ్మన్ చేస్తాడు. అప్పుడు బొరుటో శారదాతో నేను ఆ గ్రిమ్స్ తో ఫైట్ చేసి వాళ్ళ నెంబర్స్ ని తగ్గిస్తాను. హిడారి నిన్నే టార్గెట్ చేస్తాడు. నీ వైపు ఎవరు వచ్చినా ఫినిష్ చేయమని చెప్తాడు. అలాగే కొనహామరు సుమిరేతో బొరుటోకి శారదాకి దూరంగా ఉండమని చెప్తాడు. దాని తర్వాత బొరుటో అండ్ శారదా క్లాగ్రిన్స్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు హిడారి సడన్ గా ఒక క్లాగ్రిన్స్ స్టమక్ లో నుంచి బయటికి వచ్చి శారదాన్ని పట్టుకుంటాడు. అది చూసిన బొరుటో విన్షూరికన్ టెక్నిక్ తో క్లాగ్రిన్స్ ని హిట్ చేసి ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ తో హిడారి వెనుకల టెలిపోర్ట్ అయ్యి రసింగ్ అండ్ జుజుతో హిడారి మీద అటాక్ చేసి డామేజ్ చేస్తాడు. బట్ హిడారి బొరుటో నుంచి ఎస్కేప్ అయ్యి తన బేస్ కి వెళ్లిపోతాడు. హిడారి తన డామేజ్ ని కాట్రీ పవర్స్ తో రీజనరేట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఈసారి ఇంకా ఎక్కువ క్లాగ్రిన్స్ ని బొరుటో శారదా సరౌండింగ్స్ లో సమ్మన్ చేస్తాడు. అప్పుడే శారదా బొరుటోతో నువ్వు ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను ఎలాగోలాగా హిడారిని విలేజ్ నుంచి బయటికి తీసుకొస్తాను. అప్పుడు మళ్ళీ నువ్వు ఫుల్ పవర్ తో రసంగన్ టెక్నిక్ ని యూజ్ చేసి హిడారి మీద అటాక్ చేయమని చెప్తుంది. బట్ బొరుటో శారదాతో హిడారిని నేను రసంగన్ ఉజిహో టెక్నిక్ తో ఫినిష్ చేస్తాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోనని చెప్తాడు. బొరుటో ఆ రసంగన్ ఉజిహో జుట్సు అంటే ఏంటి, ఈ న్యూ రసంగన్ ప్లానెటరీ చక్ర నుంచి వర్క్ అవుతుందని శారదాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి శారదా బొరుటోతో ఈ జుట్సు హిడారి మీద పని చేయకపోతే మనం ఈ క్లాక్రెన్స్ నుంచి ఎస్కేప్ కాలేమని చెప్తుంది. బట్ బొరుటో ఈ టెక్నిక్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ఒక స్వూప్ తోనే హిడారిని ఫినిష్ చేస్తుంది, ఈ జుట్సుకి పవర్ లిమిట్ ఉండదు, నాది గ్యారంటీ అని చెప్తాడు. బట్ ఆ టెక్నిక్ ని యూజ్ చేయాలంటే బొరుటో ప్లానెటరీ చక్రాన్ని గ్యాదర్ చేసుకోవాలి. అలా గ్యాదర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంతేకాదు ఆ ప్లానెటరీ చక్రాన్ని గ్యాదర్ చేసుకోవాలంటే బొరుటో ఖచ్చితంగా ల్యాండ్ పైన ఉండాలి. దానికి మీనింగ్ ఏంటంటే బొరుటో ఈ జుట్సుని యూజ్ చేయాలంటే చాలా టైం, అలాగే ఆకాశంలోకి కూడా ఎగరకూడదు. అప్పుడే హిడారి హ్యాండ్ క్లామాస్ నుంచి బయటికి వస్తుంది. అది కొనహామరు చూసి రసంగన్ షోకి జుట్సుతో అటాక్ చేస్తాడు. అప్పుడు హిడారి క్లామాస్ లోపలికి వెళ్ళిపోతాడు.
దానికి బరూటో కొనామరుతో ఎందుకు హిమోవరిని చూసుకోకుండా మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చావని అడుగుతాడు. దానికి కొనామరు నాకేమనిపిస్తే అది చేస్తాను. నీకు కంప్లైంట్ చేసేంత టైం ఉంటే ఈ టైంని ఉజిహికో జుట్సుని కంప్లీట్ చేసేదానికి యూజ్ చేసుకో అని చెప్తాడు. మళ్ళీ హిడారి క్లామార్స్ నుంచి బయటికి వచ్చి శారదాని పట్టుకుంటాడు. బట్ శారద చిడోరి నాగసి టెక్నిక్ తో హిడారి మీద అటాక్ చేసి షాక్ ఇస్తుంది. అప్పుడు శారద హిడారి హ్యాండ్ ని పట్టుకుని క్లామార్స్ నుంచి బయటికి తీసి బరూటో వైపు త్రో చేస్తుంది. బరూటో టైమింగ్ మిస్ అవ్వకుండా హిడారి మీద రసంగాన్ ఉజిహికో టెక్నిక్ తో అటాక్ చేస్తాడు. ఆ రసంగాన్ ఉజిహికో టెక్నిక్ వల్ల చాలా డ్యామేజ్ ని తీసుకుంటాడు. హిడారి హెడ్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే మిగిలి ఉంటుంది. సడన్ గా కవాకి అక్కడికి వచ్చి హిడారిని పూర్తిగా ఫినిష్ చేస్తాడు. అప్పుడే బరూటోకి ఒక ఫ్రూట్ లాగా ఉండేది కనిపిస్తుంది. దాన్ని తీసుకుంటాడు. బరూటో చేతిలో ఉన్న ఫ్రూట్ ఏంటి అని కాసిన్ కోజిని అడుగుతాడు. దానికి కాసిన్ కోజి అది నేను ఎక్కడో చూసినట్టు ఉంది, ఇది థ్రోన్ బాల్ అని బరూటోతో చెప్తాడు. అప్పుడే కవాకి బరూటోని పట్టుకొని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. దానికి బరూటో సాస్కేని సేవ్ చేయాలంటే ఈ థ్రోన్ బాల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తన మీద వేసిన కవాకి హ్యాండ్స్ ని రిమూవ్ చేయమని అడుగుతాడు. లేదా నీ హ్యాండ్స్ ని విరి చేయాలని కవాకితో అంటాడు. అప్పుడు కవాకి నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారని అడుగుతాడు. అంతలోనే సడన్ గా బరూటో చెస్ట్ లోకి ఒక థ్రెడ్ లాగా ఉండేది తగులుకొని నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఎవరు అటాక్ చేసిందని వెతుకుతూ ఉంటారు. ఇది ఎవరో కాదు జూరా. అలాగే ఆ అటాక్ బరూటో వైటల్ పాయింట్స్ కి తగలకుండా మిస్ అయ్యిందని కామెంట్ చేస్తాడు. జూరా అంత డిస్టెన్స్ నుంచి స్ట్రైపర్ చేసి అటాక్ చేసింది చూసి డెల్టా సర్ప్రైజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాన్ లో శారద బరూటో బాడీని పట్టుకొని కింద పడిన థ్రోన్ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ శారద రైట్ హ్యాండ్ కి కూడా ఆ థ్రెడ్ లాంటిది తగిలి ఉంటుంది. దాని తర్వాత ఆ థ్రోన్ బాల్ గాల్లోకి ఎగురుకుంటూ జూరా వైపు వెళ్తుంది. ఆ బాల్ ని పట్టుకొని బరూటోకి ఈ థ్రోన్ బాల్ గురించి తెలుసు అని నోటీస్ చేస్తాడు. దాని తర్వాత జూరా ఫ్యూచర్ లో నేను అనుకున్న దానికంటే బరూటో చాలా డేంజరస్ గా మారుతాడని తెలిసి కవాకిని తన ప్రేగా చేసుకొని బరూటోని చంపేద్దామని అనుకుంటాడు. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.